శ్రీరామనవమి వేళ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పలు వరాలు ప్రకటించారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్ ఆమోదం తెలిపారు. ఇప్పుడున్న మైనింగ్ కాలేజ్ ని ఎర్త్ సైన్సెస్ వర్సిటీగా అప్గ్రేడ్ చేయనున్నారు. దీంతో దేశంలో తొలిసారిగా ఎర్త్ సైన్సెస్ వర్సిటీ ఏర్పాటు కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో జాతీయ స్థాయిలో తెలంగాణ ఖ్యాతి పెరుగుతుంది. ఇక సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి గాను సవరించిన అంచనా బడ్జెట్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మలతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు అంచనాలను పెంచే అంశంపై ఇటీవల మంత్రివర్గంలో చర్చ సాగింది. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2016 ఫిబ్రవరి 18న 7,926 కోట్ల అంచనాతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. అనంతరం పథకంలో మార్పులు చేపట్టారు. సీతారామ ఎత్తిపోతల పథకంలోనే సీతమ్మ బ్యారేజ్ ని కూడా చేర్చారు. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. దీంతో 2018 ఆగస్టులో ప్రాజెక్టు అంచనాలను 13,057 కోట్ల రూపాయలకు సవరించారు. తాజాగా ఆ అంచనాలని 19,324 కోట్ల రూపాయలకి సవరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో 4,15,621 ఎకరాలకి సాగునీటిని, మరో 3,89,366 ఎకరాలకు స్థిరీకరించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ని త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి వరాల జల్లు కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి స్థానికంగా ఉన్న నేతలు ఏమంటున్నారు దీనిపై వివరించేందుకు మా ప్రతినిధి నారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నారాయణ, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. దీనికంటే ముందే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి పలు కీలకమైన అంశాల మీద ఆయన ఆమోదముద్ర వేసి అనుమతులు ఇవ్వడంతో వరాల జల్లు కురిపించినట్టయింది. స్థానికంగా జిల్లాకు చెందినటువంటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా సీతారామ ప్రాజెక్ట్ అనేది ఖమ్మం జిల్లాకి చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టు. చెంతనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ ఆ నీటిని సద్వినియోగం చేసుకోలేనటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు కొన్ని అనుమతులు, నిధులు సమస్యతో కొంతకాలం ఆగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మొన్న క్యాబినెట్ సంబంధించి సవరించినటువంటి అంచనాలకు ఆమోదం తెలిపింది. 13,058 కోట్ల నుంచి 19,350 కోట్లకు సవరించినటువంటి అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఇకపై పనులు మరింత వేగవంతంగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ గోదావరి నీటిని సద్వినియోగం చేసుకునేందుకు భాగంగా ఇటు ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా ఈ 3 జిల్లాల పరిధిలో దాదాపుగా 11 నియోజకవర్గాలలో 35 మండలాలకు లబ్ధి చేకూరుతుంది. సాగునీరు, తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుంది. 3,25,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, 3.5 లక్షల ఎకరాలు స్థిరీకరించినటువంటి ఆయకట్టుకు లబ్ధి చేకూరుతుంది. బీడు భూములు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. చివరి ఆయకట్టు ఇప్పటి వరకు నాగార్జున సాగర్ సంబంధించినటువంటి సాగర్ ఆయకట్టు మీద, సాగర్ జలాల మీదే ఆధారపడుతున్నటువంటి చివరి ఆయకట్టు భూములు కూడా గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యులు కానీ మంత్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో కీలకమైనటువంటి అంశం కొత్తగూడెనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి మైనింగ్ కాలేజీని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ సీఎం ఆమోద ముద్ర వేయడంతో దానికి సంబంధించి కూడా పనులు త్వరలోనే ప్రారంభం అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెనికి సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అపారమైనటువంటి బొగ్గు గనులతో పాటు ఇతర సహజ వనరులు కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఇప్పటికే ఐటీసీ పేపర్ మిల్ కానీ, సింగరేణి మైన్స్ కానీ, ఇటు బీటీపీఎస్ కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టులు, ఇటు పవర్ ప్రాజెక్టులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ సహజ వనరుని వినియోగించుకుంటూనే బొగ్గు మైన్స్ని వినియోగించుకోవడానికి అవకాశంగా ఇప్పుడున్నటువంటి కాలేజీని అప్గ్రేడ్ చేయడం ద్వారా కొత్తగూడెంలోని నేషనల్ హైవేకు దగ్గరలో 300 ఎకరాలలో ఈ యూనివర్సిటీ రూపుదిద్దుకోనుంది. దీని ద్వారా స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యంగా జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరగటమే కాకుండా అనేక విభిన్నమైనటువంటి కోర్సులు అందుబాటులోకి రాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఇతర విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇది ఉపయోగకరంగా ఉంటుంది అనేది జిల్లాకు చెందినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆయన సీఎంతో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి శ్రీరామనవమి ఈరోజు జిల్లా పర్యటన కంటే ముందే ఈ 2 కీలక అంశాలకు సీఎం ఆమోద ముద్ర వేయడంతో జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. వీటికి సంబంధించి త్వరలోనే మిగిలిపోయినటువంటి పెండింగ్ పనులు, సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు కూడా మరింత వేగవంతం అవడానికి ఈ సవరించినటువంటి అంచనాలు ఏదైతే నిధులు విడుదల చేయగానే పనులు పూర్తి చేస్తాం. దాదాపుగా ప్రాజెక్టు పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా
ఈ జలాలను అందించాలనేటువంటి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుకుంది. ఇది ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా కూడా ఇప్పటివరకు అనేక అవకాశాలు అంటే అపారమైనటువంటి వనరులు ఉన్నా కూడా వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకొని స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అయితే ప్రణాళిక జరగలేదు. ఈ యూనివర్సిటీ ద్వారా మరింత ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా జిల్లాకి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైట్ నారాయణ.